మరి ఏమి చేసినను అది దేవుని మహిమ కొరకే చేయవలసి ఉన్నది. అయితే ఈ సమయాన వసంత కుమారి గారి జ్ఞాపకార్థ ప్రార్థన కూడిక మరి జరుగుతున్న ఈ స్థలంలోనికి కుటుంబ సభ్యులైనా, బంధువులైనా, స్నేహితులైనా చేరవచ్చిన ప్రతి వారు ఏర్పాటు చేసిన స్థలంలోనికే చేరి రావాలని ప్రేమతో మీ అందరికీ మనవి చేయుచున్నా. నీటి బుడగలాంటి జీవితం ఏనాడు సమసిపోవును ఎరుగం. నీటి బుడగలాంటి జీవితం ఏనాడు సమసిపోవును ఎరుగం. మనిషికి తన మనసే చెరసాలరా, మమతలు మమతారాలు బంధాలురా. మనిషికి తన మనసే చెరసాలరా, మమతలు మమతారాలు బంధాలురా. వల్ల కాటి వరకేరా అవబంధాలు, అవి కల్లానికి చేరవురా అనుబంధాలు. వల్ల కాటి వరకేరా భవబంధాలు, అవి కల్లానికి చేరవురా అనుబంధాలు. కల్లనైన కలలు వాడుకో ఎల్లవేళలా. ఒక పాట ఉదయమారాధన తరపున మామూలు రెగ్యులర్గా ఆయన కూడా పాడేవాడే. ఈరోజు మేము మా మార్నింగ్ ప్రేయర్ సభ్యుల తరపున మరి ఒక పాట పాడాలని ఆశపడుతున్నాం. పాట పాడుతున్నాం. జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతింతుమో యేసుదేవా, ప్రచురింతుమేమో నీ కీర్తి ఆనందగానముతో సర్వ సమయములలో. జ్ఞాపకార్థ కూటానికి చేరొచ్చినటువంటి మీకు అందరికీ కూడా స్వాగతం తెలియచేయుచున్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రారంభ ప్రార్థనతో ప్రారంభించుకుందాము. దయచేసి కుటుంబ సభ్యులు లేచి నిలిచినట్లయితే వారి కొరకు ప్రార్థించుదాము. ప్రత్యేకించి ప్రభా ఈ మధ్యాహ్న సమయంలో సాన్నిధ్యంలో నిలిచినటువంటి శ్రీ ఎం ప్రసాద్ సార్ గారి యొక్క కుటుంబం అంతటి కొరకు మేము ప్రార్థన చేయుచున్నాం. ప్రత్యేకించి ప్రభా ఈ సమయంలో నీ పిలుపుని అందుకొని నీ సాన్నిధ్యంలోనికి ఆహ్వానించబడినటువంటి నీ కుమార్తె శ్రీమతి వసంత కుమారి గారిని జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. నీతివంతులను జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరమని మీరు ఇచ్చినటువంటి వాక్కు కొరకు నీకు వందనము తెలియచేయుచున్నాను. వారి యొక్క జ్ఞాపకము మాకందరికీ దీవెనకరముగా ఉండులాగున మీ కృపను దయచేయమని వేడుకొనుచున్నాను. ప్రత్యేకించి ప్రభా ఈ లోకంలో నీ దాసురాలు జీవించిన కాలం అంతా నీ దాసురాలకి తోడండి ప్రభా. నీ దాసురాల ద్వారా కుటుంబంలోను, సంఘంలోను, సమాజంలోను జరిపించినటువంటి కార్యములన్నిటి కొరకు నీకు స్తోత్రము చెల్లించుతూ ఉన్నాం. నీ జీవితం కొరకు ప్రభా, నీ యొక్క ఆయుష్కాలం కొరకు ప్రభా, నీ దాసుల యొక్క జీవితం కొరకు ప్రభా కుటుంబ సమేతముగా ప్రభా నీకు స్తుతులు చెల్లించుచుండగా, నీ దాసుల కొరకైనటువంటి కృతజ్ఞతలు ప్రభా చెల్లించుచుండగా నీ సహాయం అనుగ్రహించి దీవించమని కొంచున్నాం. ప్రత్యేకించి ప్రభా మరి విడిచి వెళ్ళినటువంటి కుటుంబ సభ్యులను మీరు ఆదరించమని ప్రభా బలపరచమని కొంచున్నాం. ఒకని తల్లి వాడిని ఆదరించు రీతిగా నేను మిమ్మల్ని ఆదరించదమని నువ్వు చేసినటువంటి వాగ్దానం కొరకు నీకు స్తోత్రములు. దుఃఖంలో ఉన్నటువంటి కుటుంబాన్ని ప్రభా మీరే ఆదరించండి. నీ కృప చేత, నీ ఆదరణ చేత, నీ సమాధానం చేత మీరు బలపరిచి దీవించమని కొంచున్నాం. పునరుత్థానపు నిరీక్షణను ప్రభా విశ్వాసతను మాకు అనుగ్రహించి ప్రభా ఒక
జీవము నాకు నివా తిరిగి లేచెను నాతో నుండా పరమా జీవము నాకు నివా తిరిగి లేచెను నాతో నుండా నిరంతరము నన్ను నడిపించును మరల వచ్చి యేసుకొని పోవును నిరంతరము నన్ను నడిపించును మరల వచ్చి యేసుకొని పోవును యేసు చాలును చాలును యేసు చాలును చాలును ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను సాతాను శోధనమధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను లోకము శరీరములాగినను లోబడక నేను వెళ్ళెదను లోకము శరీరములాగినను లోబడక నేను వెళ్ళెదను యేసు చాలును చాలును యేసు చాలును చాలును ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును పచ్చిక బయలులో పరుండ చేయున్ శాంతి జలము చెంత నడిపించును నా జీవితములో యేసు చాలును నరులెల్లరూ నన్ను విడచినను శరీరము కూలి కృషించినను నరులెల్లరూ నన్ను విడచినను శరీరము కూలి కృషించినను హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను యేసు చాలును చాలును యేసు చాలును చాలును ఏ సమయం సంఘమునకు మరి స్త్రీ మైత్రి వారికి బంధుమిత్రాలకి రక్త సంబంధికులకి క్రైస్ట్ చర్చ్ ఎస్పీజీ సంఘ అడ్మినిస్ట్రేటివ్ కమిటీ సభ్యులకి ప్రత్యేకించి ఉదయకాల ఆరాధన సభ్యులందరికీ అలాగే నివేదిక పైనటువంటి సెక్రటరీ శ్రీ దేవప్రసాద్ సార్ గారికి మాస్టర్ గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనములు తెలియచేయుచున్నాను. మరి సమయంలో మరి ఎవరైనా సరే మరి ఆంటీ గారిని జ్ఞాపకం చేసుకొనొచ్చు ఎవరైనా ఏదైనా మాట్లాడాలని ఆంటీని గురించినటువంటి సాక్ష్యము మరి స్మృతులు ఎవరైనా పంచుకోవాలని ఇష్టపడినట్లయితే దయచేసి వారు త్వరగా రండి. ఇప్పటికే కొంచెం ఆలస్యమైంది కనుక ఎక్కువసేపు కాకుండా క్లుప్తంగా మరి వచ్చి మాట్లాడదలిసినటువంటి వారు ఉన్నట్లయితే ముందుకు వచ్చి మాట్లాడవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రభునందు నిద్రించిన వసంత కుమారి నాకు భార్య. ఈమె మా నాయన చెల్లెలు కూతురు. చిన్నప్పటి నుంచి ఆమెను ఎరగదును 10 ఏళ్ళ నుంచి. తర్వాత మా ఇద్దరికి వివాహమైనది. అప్పటి నుంచి కూడా ఆమె చాలా అనుకవ ఉండి ప్రతి విషయంలో నన్ను నడిపించి ప్రతిదాన్ని ముందుంది నడిపించినది. నాకు ఎవరు కానీ బాధ పెట్టడం కాదు, బంధువులు కానీ ఇతర ఎవరు ఇచ్చిన కూడా వాళ్ళు బాధ పెట్టేది కాదు. తను బాధపడిన వాళ్ళ లోపల ఇతరులు సంతోషపెట్టే మనిషి ఆమె. తర్వాత ఇక్కడికి వచ్చి మేము 15 సంవత్సరాలు ఇది కడపకు వచ్చి
ఇక్కడ ఒక వీధిలో కూడా ఎవరిని అడిగినా వసంత కుమార్ అంటే హిందువులంతా వచ్చి చాలామంది ఏడ్చిపోయినకి వచ్చి అటువంటి మంచితనం ఏమే ఇక ఏరియాలో కూడా సంపాదించుకున్నారు. ఒకరి సహాయం చేసే మనిషి కానీ ఒకరి తనకు కావాలనే మనిషి కాదు. ప్రతి దాంట్లో కూడా నాకు చెప్తుంది, ఎవరైనా ఇబ్బందులు ఉన్నా మనం సహాయం చేయాలా, మనకున్న దాంట్లో ఎవరైనా ఆహారం ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి భోజనం పెట్టాలి నాకు చెప్తుంది. నేను చెప్పేటాను ముందు, తర్వాత నాకు కూడా చెప్పేది ఆమె. తర్వాత చాలా ఆరోగ్యంగా కూడా ఉండేది ఆమె షుగర్లో కూడా చాలా ఆరోగ్యంగా ఉండేది. తర్వాత ఒకరోజు ఏమైందంటే నేను ప్రతిరోజు ఉదయకాలము 7:30కు ఉదయకాల ప్రార్థనకు ఎస్పీ చర్చికి వెళ్ళిపోతాను. పోయేటప్పుడు మాట్లాడి ఆమె నీళ్లు తాపి, అంటే ఉదయకాలం ఆమె రాలేదు, చర్చికి రాలేదు. తర్వాత నేను పోయిన తర్వాత టిఫిన్ తీసుకొని వస్తా, పాలు తీసుకొని వస్తా, అప్పుడు లేచి ఆమె ముఖం కడుక్కుండేది. ఆ రోజు రోజు మాదిరిగానే ఏం టిఫిన్ తేవాలి నేను అడిగితే నాకు ఇడ్లీ తీసుకున్నావు చాలు, పాలు తీసుకుందా, మరి ముఖం కడుక్కొని రెడీగా ఉండి బైబిల్ చదువుకొని చెప్పి నేను పోయినా. తర్వాత నేను అక్కడ ప్రేయర్ ముగించుకొని ఇంటికి తీసుకొని పండుకుంటే ఇంకా పండుకొని లేయి ముఖం కడుక్కొని చెప్పి లేపితే ఆమెలో చలనం లేదు. అప్పటికే దేవుని ఆత్మ దేవుని కలిసిపోయింది. తర్వాత నీకు తెలుసు కదా, కుటుంబం యజమానులు చనిపోయింది ఎంత దుఃఖం ఉంటుందో. నాకు నోట మాట రాకుండా కుమారులకు బంధువులకు అందరికీ తెలిపినాను. ఆమె జీవితకాలం అంతా కూడా మంచితనంతో బతికింది. ప్రతి ఒక్క విషయంలో ఆమె నా ముందు నడిపించింది. ఈరోజు ఆమెను సొంతలో మర్చిపోలేక నేను బాధపడుతున్నాను. ఆమె ప్రభు సన్నిధి చేరుకుంటుందని నేను నమ్ముతున్నాను. యేసు నామములో మీరందరూ ఈ ప్రార్థన జ్ఞాపకార్థ కూటమికి వచ్చేటువంటి మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మా అమ్మకి 2 కొడుకులు 2 కూతుర్లు, అందులో ఒక కుమారుణ్ణి తన దగ్గర పెట్టుకుని ఒక కుమారుణ్ణి నన్ను దేవుని సేవ పంపించింది. బైబిల్ వాక్య ప్రకారం చూస్తాను, నీ కుమారులో జ్యేష్ఠుని నాకు అర్పించమని దేవుని వాక్యం సెలవిచ్చినట్టు మా అమ్మ నన్ను ఎప్పుడు సేవకు బాగా ప్రోత్సహించేది. ఎప్పుడు అడుగుతూ ఉంటుంది, నువ్వు అందరికీ చీరలు పెడతావు, అందరికి ఇస్తున్నావు, నువ్వు మాత్రం నాకేమి ఇస్తలేవురా అని అడిగేది. నేను చెప్పేవాడిని, మా అమ్మ వాళ్ళందరికీ ఇస్తే నీకు ఇచ్చినట్టే, నీ తరపు నేను అనేకులకు పంచుతున్నాను కాబట్టి నువ్వు ధనిరాలు అమ్మా. ఎందుకంటే తల్లి తన బిడ్డను సేవకునికి అప్పచెప్పినావు, నువ్వు నేను జ్ఞాపకం చేసుకొని అందరినీ విడిచిపెట్టి నేను సేవ చేస్తున్నాను. నాకెవరు గుర్తుకొచ్చినా నేను పాత పడుకునేవాడిని, నేను ఒంటరిగా అక్కడ ఉండేవాడిని. నాకు దేవుడు అద్భుతంగా అక్కడ ఒక సంఘం ఇచ్చాడు. తల్లిదండ్రులు లేని లోటు అక్కడ నాకు వాళ్ళందరూ చూసుకునేవారు. ఎప్పుడు జ్ఞాపకం వచ్చినా ఫోన్ చేసి మాట్లాడేవాడిని. మా అమ్మ ఇప్పుడు కూడా పాపం తను నాకు వచ్చే చిన్న పెన్షన్లో తీసి పెట్టి కానుక ఇచ్చేది. నువ్వు సేవకు వాడుకున్నాయన, ఏదో దేవుడు నాకు ఇచ్చినంత నేను నీకు ఇస్తున్నాను అని చెప్పేది. అది నాకు ఎంతో చాలా మూల్యమైనగా తీసుకునేవాడిని. తర్వాత దేవుడి కృపను బట్టి టీవీలో వాక్యం చెప్తున్నానమ్మా, దేవుడు కృపను ఇచ్చిండు. ప్రతి శుక్రవారం కలర్ టీవీలో వాక్యం చెప్పడానికి నేను వెళ్ళినప్పుడు చూడనమ్మా అన్నప్పుడు ఆమె నా ప్రోగ్రాం ముందే చూసి అందరికీ చెప్పేది, నా కొడుకు టీవీలో వస్తున్నాడు, అనేకులకు ప్రార్థన చేస్తున్నాడు, అనేకులకు చూపించేది, అందరికీ చెప్పేది. అయితే నేను అనుకునేవాడిని, మామ నీవు ఎప్పుడు బాధపడకమ్మా, దేవుని సేవ చేస్తున్నా నేను, నువ్వు గర్వపడాలి. నీకు ఏమి ఇవ్వలేకపోయినా నేను, దేవుడు నీకు ఇస్తాడు. నేను నీకేమి ఇవ్వలేదు, నువ్వు అడగాల్సింది దేవుణ్ణి, నన్ను కాదు. దేవుడు నీకు సమస్తం ఇచ్చాడు, నీకు కావలసినవన్నీ ఇచ్చాడు, నీకు ఉండడానికి ఇల్లు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. పట్టుబడి ఇల్లు సంపాదించి మా అమ్మ నాకు ఇల్లు లేదని చెప్పి
ఇల్లు ఎంతో కష్టంతో ఇల్లు తీసుకొచ్చి మాకు ఆ పిల్లలు ఇల్లు లేని వారు అవుతారని చెప్పి ఎంతో పాపం వచ్చిందని కూడా పెట్టి మా నాన్న చెప్పి ఇల్లు ఎంతో కష్టంగా నిలబెట్టింది. ఇల్లు ఎంతో పొదుపు చేసేది బాగా, తనకు వచ్చిన దాంట్లో చాలా పొదుపు చేసేది. ఆమె గుణం అయితే మాకు రాలేదు, కానీ మేమంతా ఖర్చు పెట్టేవాళ్ళమే. మా ఇంట్లో ఎవరు కూడా ఆ మొక్కకి డబ్బులు చాలా జాగ్రత్తగా పొదుపు చేసేది, ఎవరికి చెప్పేది కాదు. అన్ని కూడబెట్టేది, పాపం కొంచెం కొంచెం కూడబెట్టి అన్ని తీసి పెట్టేది. మెల్లమెల్లగా తీసి, నాయన నీకేం కావాలంటే పరిచయకు వాడుకో, నీకు పరిచయకు అన్ని తీసి పెట్టాను, నాకేం ముద్దు, నీకేం కావాలంటే వాడుకో అని చెప్పేది. నిజంగా తల్లి లేని లోటు ఎప్పుడు తీర్చలేడు. దేవుడు ఇచ్చింది, నాకు అమ్మ లేదు. ఇంకా అది తలుచుకుంటే నేను ఆపుకోలేను, కానీ చాలాసేపు ఆపుకున్నాను. అయితే ఒక మాట చెప్పి ముగిస్తాను. నేను హైదరాబాద్లో ఉంటే నాకు తల్లి గుర్తొచ్చేది కాదు, కానీ ఇప్పుడు మాత్రం ఆమె లేదనేసరికి నాకు గుర్తుకొస్తానే ఉంది. నన్ను ఎవరు మమ్మీ ఇంకా ప్రేమించేది? దేవుడు ఇంట్లో ప్రేమిస్తాడు, నన్ను ఎవరు ప్రేమించేది? నువ్వు తప్ప నాకెవరు లేరు ఇంకా అని తలుచుకున్నప్పుడల్లా నేను ఒంటరిగా ఏడ్చడం దేవుడు చెప్పుకోను. నాకు ఒంటరిగా ఏడ్చడం అలవాటు, ఒంటరిగా బాధపడడం అలవాటు. వీళ్ళు అనుకుంటారు నాకు ప్రేమ లేదేమో అని, కానీ దేవుని ప్రేమ ఎరిగిన కానీ కాబట్టి అందరికంటే ఎక్కువ నేను దేవుని ప్రేమించాను. తల్లిదండ్రుల కంటే అందరికంటే ఎక్కువ నేను దేవుని ప్రేమించాను. కాబట్టి ఆయన బట్టి నేను ఎంతగానో శుద్ధిస్తున్నాను. ఈరోజు మా అమ్మ మా మధ్య లేకపోయినా ఆమెను జ్ఞాపకం చేసుకుంటూ ఆమె నన్ను సేవకు అప్పచెప్పింది. కానీ నేను ఏ రోజు కూడా ఫుల్ టైం సేవ చేస్తున్నాను, కానీ ఆమె ఎప్పుడు కూడా నా కొరకు చెప్పేది, బాబు నీ కొరకు నేను బాగా ప్రార్థన చేస్తారా, నువ్వు సేవలో బాగా ఎదగాలి, అందరి ఛానల్ నువ్వు రావాలి, గొప్ప పరిచయం చేస్తావు నైనా నువ్వు అని చెప్పి నా కొరకు ఎప్పుడు ప్రార్థన చేసేది మా డాడీ మా అమ్మ. నేను ఎప్పుడు అనుకునేవాడిని వారి ప్రార్థనలే నన్ను బాగా సేవలో వాడబడ్డానికి దేవుడు కృపనిచ్చాడు. ఈరోజు మా అమ్మ మన మధ్య లేకపోయినా దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. అందుని బట్టి దేవుడు ఆమెను ఎక్కువ ప్రేమిస్తున్నాడని ఆమె దగ్గరికి వెళ్ళిపోయి నమ్ముతున్నాను. కాబట్టి ముఖ్యంగా నేనైతే తట్టుకోగలను, కానీ మా డాడీ కొరకు మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే ఆమె లేకుండా ఆయన ఉండలేడు, కాబట్టి మీరు ఆయన కోసం ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలని అనుదినం ఈ ప్రార్థనలో మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకోండి. నాకేంటంటే దేవుడు కృపనిచ్చాడు, ఆయన నేనెవరైనా మర్చిపోవడానికి ఆయన వాక్యం నాకు ఇచ్చాడు. ఒక్క మాట చెప్పి నేను ఊహిస్తాను, ఎందుకంటే దేవుని వాక్యము బాగా చదవమని మా కుటుంబానికి సెలవిస్తున్నా. ఎందుకంటే ఇదే బాధలో నెమ్మది ఇచ్చేది, ఇది తప్ప ఏది ఆదరించలేదు, ఏది బలపరచలేదు, ఏది కన్నీరు తోచలేదు. నేను చెప్తున్నాను, బైబిల్ వాక్యం బాగా చదవమని చెప్తున్నాను. ఆ వాక్యం చదివితే నాకైతే ఆ వాక్యం చదివినప్పుడు నాకు కన్నీరు పోతుంది, నాకు బలం వస్తుంది, ధైర్యం వస్తుంది. ఆ వాక్యం పట్టుకొని నేను అనేక మంది ఆదరించాను, అనేక మంది ఇంటికి నేను ఓదార్చాను, ఎంతో మందికి నేను ప్రార్థన చేశాను. నేను వెళ్ళి అనాథాశ్రమం ప్రార్థన చేశాను, క్యాన్సర్ రోగులు, ఎయిడ్స్ రోగులు, అనేక చావులు చూశాను. వాళ్ళందరినీ బాగా ఆదరించాను, ఓదార్చాను, వాళ్ళు బలపరిచాను. వాళ్ళని ఆదరిస్తుంటే దేవుడు నాకు ఆదరణ ఇచ్చాడు. ఈరోజు మా కుటుంబంలో చెప్తున్నా, మీరు వాక్యం ఒక్కటే మిమ్మల్ని ఆదరించేది, వాక్యం ఒక్కటే మిమ్మల్ని బలపరిచేది, వాక్యం ఒక్కటే మీకు కన్నీరు తీర్చేది. ఇది ఒక్కటి తెలుసుకోవాలని మనం చేస్తూ ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుని మహిమపరుస్తూ దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో ఇక్కడ చేరినటువంటి పాస్టర్ గారికి, రక్త సంబంధికులకు, పెద్దలకు అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇలాంటి ఒక సమయం వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. అమ్మ గురించి చెప్పాలంటే ఎవరైనా ఎంత చెప్పినా తక్కువే. అమ్మ గురించి చెప్పాలంటే మాకు ఎన్నో మంచి విషయాలు ప్రతి దినం మాకు బోధించేది. మొన్నటి దినమున కూడా, అంటే చనిపోయే ముందు రోజు కూడా నాతో మాట్లాడింది. ప్రతిరోజు 9 గంటలకు నాకు ఫోన్ చేసి మాట్లాడేది. అమ్మ ఎలా ఉన్నావు, ప్రార్థించావా,
పిల్లలు వెళ్ళారా, వాళ్ళు ఎలా ఉన్నారని ప్రతిరోజు మాకు సలహాలు ఇస్తూ ఉండేది అమ్మ. నేను పెద్ద కుమార్తెను కాబట్టి అమ్మను దగ్గరుండి చూచాను. ఆమె ప్రతి మనసు నాకు తెలుసు. ఎందుకంటే నాన్న డ్యూటీకి వెళ్తాడు, పోలీస్ ఆఫీసర్ కాబట్టి. వెళ్ళినప్పుడు నాన్న వచ్చేంత వరకు మమ్మల్ని ప్రార్థనలో నడిపేది. 7:30 అయిన తర్వాత మమ్మల్ని కూర్చోబెట్టేది. చిన్న బిడ్డలమైనప్పుడు మేము కూర్చోబెట్టి ప్రార్థించేది, అందరి కొరకు ప్రార్థించేది, ప్రార్థన నేర్పించేది మాకు. పాటలు పాడి మేము ప్రార్థించిన తర్వాతే మేము ఫోన్ చేసేవాళ్ళము. అదే అలవాటు మాకు పెద్ద అయ్యేంత వరకు వచ్చింది. ఎన్నో ఊర్లు తిరిగాము. అన్ని ఊర్లలో ఏ ఊర్లో ఉన్నప్పటికీ కూడా సంఘానికి ఆదివారం అయితే ఖచ్చితంగా మమ్మల్ని చర్చికి తీసుకువెళ్ళేది. ప్రతి ఆదివారము ఏ ఊర్లో అయినా సరే దగ్గర చర్చి ఏది ఉంటే ఆ చర్చికి తీసుకువెళ్ళేది. నాన్న ఉన్నప్పుడు మా యొక్క సంఘానికి తీసుకువెళ్ళేవాడు, దూరం అయితే గిన. అమ్మ మాత్రం ఆదివారం ఖచ్చితంగా చర్చికి వెళ్ళాల్సిందే అని మమ్మల్ని అందరినీ తీసుకువెళ్ళేది. దేవుని యందు భయభక్తులుగా ఉండాలమ్మా మనము, దేవుడే మనకు సహాయం చేసేవాడని మా అందరికీ బోధించేది అమ్మ. అదే ప్రవర్తనతో పెంచింది మమ్మల్ని జాగ్రత్తగా. పెద్దలకు లోబడాలని చెప్పేది. మాకు ఏదైనా నాకు సమస్య వచ్చినప్పుడు ఏదైనా చెప్పినప్పుడు కూడా ప్రార్థించమ్మా, మోకరించి, దేవుడు నీ సమస్యను తీరుస్తాడని చెప్పేది. కానీ ఏం లేమ్మా, పెద్దవాళ్ళకు తగ్గితే మనం తప్పు లేదని చెప్పేది మాకు. అట్లా ఉండు ఇట్లా ఉండు అనే వేరే ఇప్పుడుండే కాలంలో పేరెంట్స్ వాళ్ళకి ఎందుకు తగ్గాలి అనే విధంగా ఉంటున్నారు కదా. కానీ నా తల్లి అయితే నాకు చెప్పేది, పెద్దలులేమ్మా, ఒక మాట అంటే తప్పులేదు, ఓర్చుకో, తగ్గు, ఏం తప్పులేదులేమ్మా అని నాకు బోధించేది నా తల్లి ప్రతిదినము. అదే ఆమె చెప్పిన ప్రతి మాటను బట్టి నేను నా జీవితాన్ని సరిదిద్దుకున్నాను నా జీవితంలో. అందుకని నేను నిలబడగలిగాను. ఒంటరిగా నేను చిన్న వయసులో నాకు వివాహం చేసినప్పుడు నేను ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు చెప్పేది, నీకేం తెలియదు కదా, వీళ్ళని అడిగి ఏమి చెప్పదు, నువ్వు నీకు ఏ సమస్య వచ్చినా కష్టం వచ్చినా మోకాళ్ళుండి ప్రార్థన చేసుకోమ్మా, నువ్వు దేవునికి చెప్పు అని చెప్పేది నాకు. అదే జ్ఞాపకం ఉంచుకొని నేను ముందుకు వెళ్ళాను. అలాగే సంఘ సహవాసంలో విషయంలో కూడా ప్రతి విషయంలో నాకు మంచి సలహాలు ఇచ్చేది నా తల్లి. నా తల్లిదండ్రి ప్రార్థన అనేది మాకు నేర్పించారు. దాని ప్రకారం మేము యవ్వన దశలో ఉన్నప్పుడు కూడా మమ్మల్ని ఏ తప్పు త్రోవలో వెళ్లకుండా సరిగ్గా నడవడానికి ఆ ప్రార్థనే మాకు తోడుగా నిలబడింది. ఇంతవరకు కూడా నా తల్లిదండ్రి మా ఇంట్లో ప్రతి దినము ప్రార్థించాల్సిందే. మేము ప్రతి దినం మోకరిల్లి కుటుంబంతో ప్రార్థించాల్సిందే. నేను ఇంటికి వచ్చి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రార్థన చేసి నన్ను పంపించేది. ఫ్యామిలీతో నేను వచ్చినప్పుడు ఎదురుగా వచ్చి ప్రార్థించి పంపించేది. కానీ మొన్నటి దినం ఎందుకో చాలా బాధ, ప్రార్థించేటప్పుడు కన్నీరు పెట్టింది. ఏనాడు నా తల్లి కన్నీరు పెట్టి ప్రార్థించింది లేదు. నేను వెళ్తున్నప్పుడు మొన్న ఎందుకో ప్రార్థించింది అలాగా. దేవుడు ఏమన్నా ముందే ఆమెకు మనసులో ఏమన్నా కలిగించాడేమో నాకు తెలియదు. ఎందుకమ్మా కన్నీరు పెడుతున్నావు అంటే, ఏమో అమ్మ అట్లా వచ్చింది అని చెప్పింది. ఇంకా నేను బాధాకరంగా వెళ్ళాను. మరుసటి రోజే ఇలాగ జరిగింది. ఈ అమ్మ గురించి ఇంకా ఎన్నో విషయాలు మీతో పంచుకోవాలని ఉంది, కానీ సమయం లేదు కదా. అందుకని మా కుటుంబం కోసం ప్రార్థించండి. అమ్మ నాన్న ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు. నాన్నకు దేవుడు ధైర్యం ఇవ్వాలని, చక్కని గుండె ధైర్యం ఇవ్వాలని మీరందరూ నాన్న కోసం ప్రార్థించాలని కోరుకుంటున్నాను. మా ముగ్గురించి ఒక్కొక్క మాట చెప్పాలి. నేను 4 months నుంచి ఇక్కడికి రాలేదండి. ఖచ్చితంగా నేను మా గ్రామంలో, సావశెట్టిపల్లి గ్రామంలో అక్కడ డెడికేషన్ జరుగుతున్నాయని చెప్పి వచ్చాను. ఇక్కడ వచ్చి శనివారం వచ్చాను. శనివారం వచ్చి ఆదివారం అక్కడ చూసుకొని సోమవారం మళ్ళీ ఇక్కడికి వచ్చి మా అమ్మంది, నాయన ప్రార్థన చేయనైనా, నాకు కాళ్ళ నొప్పులు ఉన్నాయి చెప్పి దాదాపు 1 year నుంచి సిక్కులోనే ఉంది. ఎన్నో సార్లు ఆమె రోగంతో బాగా పోరాడుతుంది, ప్రార్థన చేసుకుంటుంది, జయిస్తుంది ప్రతిసారి. ఆయన ప్రార్థన చేయనైనా అని చెప్పినప్పుడు నేను ప్రార్థన చేసి ఆయిల్ ఇచ్చి ప్రార్థన చేసి కాళ్ళకు నొప్పులు బాగున్నాయి, నడవలేకపోతున్నా అని చెప్పి ప్రార్థన చేస్తే నొప్పులన్నీ పోయినాయి. బాగా నడిచింది, అటు ఇటు నడిచింది. బాగా నడిచిన తర్వాత నీకోసం 2 రూములు కట్టాను ఆయన అంటే, నాకెందుకమ్మా రూములు కట్టావు అంటే, లేదు నాయన మా అమ్మ నా కోసం 2 రూములు కట్టించింది అని చెప్పుకోవాలి మీరు, అందుకే నేను కట్టిస్తున్నాను అని చెప్పింది. సరే అని చెప్పి ప్రార్థన చేసి నేను మంగళవారం ఉదయం బయలుదేరాను. ఉదయం బయలుదేరిన తర్వాత అక్కడ సువార్తకి వెళ్ళి
ఆ నుంచి అంటే నేను హైదరాబాద్కి వెళ్ళాను. బుధవారం సాయంత్రం నేను హైదరాబాద్కి వెళ్ళాను. గురువారం పనుకొని నేను లేచినప్పుడే ఇక్కడ బయలుదేరింది మంగళవారం. గురువారం మా డాడీ ఫోన్ చేశాడు, అలా అమ్మ లేస్తలేదు రా అని. నాకు వెంటనే వచ్చింది, వచ్చేరా అని చెప్పాడు. వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చాను. ప్రభువా దేవా, 4 నెలలు నేను మా అమ్మతో మాట్లాడలేదు, కలవలేదు కదా. నా కోసమే మా అమ్మను ఇన్ని రోజులు ఉంచావా నువ్వు? మా అమ్మతో మాట్లాడాను, ప్రార్థన చేశాను. నా కొరకు కనుక్కుడు పెట్టి కూడి ఆమెకు వచ్చే దశమ తీసుకొచ్చి నా కొంత కానికి చేతిలో పెట్టి, ఆయన నువ్వు సేవకి వెళ్ళిపో అని చెప్పి ఆమె ఇట్లా దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. నాకు అదే జ్ఞాపకం వస్తుంది. దేవుడు నా కొరకే మా అమ్మను పెట్టాడు ఇన్ని రోజులు. ఒకవేళ నేను మా అమ్మతో మాట్లాడకుండా ముందే వెళ్ళిపోయింటే నేను ఆ చివరి చూపు కూడా నేను చూసుకోలేకపోతుండే. దేవుడు నాకు ఆ తృప్తిని ఇచ్చాడు. ఎందుకంటే నన్ను ఇటు పంపించి ఆమె ఇటు వెళ్ళిపోయింది దేవుని దగ్గరికి. చివరిగా ఎప్పుడు బయటికి వెళ్ళినా బిడ్డ నేను ముందు వస్తే ఎప్పుడు నాకు ముందు వచ్చేది, ముందొచ్చి బాయ్ చెప్పి పంపించేది అన్నమాట. ఈసారి రాలేదు. నాకు ఎందుకో నేను వెళ్ళిపోయి వెనకనే ఉన్నది. నేను అర్థం చేసుకోలేకపోయినా, కానీ నేను ఊహించలేదు, అసలు ఊహించలేదు. అక్కడికి వెళ్ళిపోయి అది ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయామని అనుకున్నా. ప్రభువా, నా తల్లిదండ్రులు 2 వృద్ధాప్యంలో ఉన్నారు ప్రభువా, నేను చూసుకోలేను, నేను సేవలో ఉన్నాను కాబట్టి మా తల్లిదండ్రులు 2 నువ్వు కాపాడు ప్రభు అని చెప్పి బాత్రూమ్ వెళ్ళినప్పుడు నీ దూతను రిలీజ్ చేశాను. వెళ్ళిపోగానే ఈ సంఘటన జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఆమె తీరని లోటు, ఆమె మాటలు, ఆమె చెప్పిన మాటలన్నీ గుర్తున్నాయి. అందుని బట్టి ఎంతో సంతోషిస్తున్నా. ఆమె ఉన్నా లేకపోయినా ఆమె చెప్పిన మాటలు మా హృదయంలో ఉన్నాయి. ఆమె స్మృతులు మా దగ్గర ఉన్నాయి. కాబట్టి మీరందరూ మా కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాం. ఏల క్షేమకరములని అడగవచ్చు. ఈ ప్రశ్న వేయట జ్ఞానయుక్తమైనది కాదు. ఈ మటుకు పాఠం సరే. నేను ఒక 2 నిమిషాలు రిగార్డింగ్ ప్రసాద్ కొద్ది నిమిషాలు చెప్పాలనుకున్నాను, మాట్లాడాలనుకున్నాను. ఈ ప్రసాద్ గారు నాకు గత కొంతకాలం నుంచి బాగా తెలుసు. ఉదయకర ఆరాధన క్రమము అంటే ప్రసాద్నే చూస్తాను నేను. ఎందుకంటే చాలా టెన్షన్గా ఆయన, మరి వాతావరణము అనుకూలించనప్పటికీ వారు ఇంకొక మరి మనమడేమో తెలియదు, వారిని పెట్టుకొని వస్తాడు. వచ్చి మంచి గాయకుడు, నేనే అనుకున్న మంచి గాయకుడిని, కానీ నాకన్నా చాలా మధురంగా ఆయన పాటలు పాడతాడు. కనుక కొన్ని పాటలు, ఆయన పాటలు కూడా నేను వింటూ ఉంటాను. కానీ ఎంత సమ్ముడు అంటే ఇంకా నేను చెప్పలేను. మరి అంత మంచి వ్యక్తి. మరి ఇది సహజమే. ఇప్పుడు వాక్యం చదివినట్టుగా ప్రసంగిలో 7వ అధ్యాయం 10 వచనాల్లో ఇది జరగాల్సిందే, జరిగింది. అది రొటీన్గా వచ్చేది. కనుక ఏదేమైనప్పటికీ మరి వాళ్ళ పిల్లల సాక్ష్యము, వాళ్ళ కుమారుడు మరి ఆయన కూడా పాస్తాడు. మరి ఆయన సాక్ష్యం కూడా చూస్తుంటే వాళ్ళ అమ్మాయి గారి సాక్ష్యం, మరి ఆమె ధన్యురాలని చెప్పడంలో అతిశక్తి లేదు. నిజంగా ఆమె దేవుని చెంత ఉంటుందని నమ్ముతున్నాను. ప్రసాద్ కూడా ఇంకా ఇప్పుడు ఎంత వయసు, 74 వారిని నేను నాకన్నా చిన్నోడేనా? సరేలే, నాకు 70. ఎందుకు నేను అంటున్నా అంటే ప్రసాద్ అనే వ్యక్తి, ప్రసాద్ అనే పేరు చాలా గొప్ప పేరు. ఎందుకంటే నేను కూడా ప్రసాద్, కనుక ఈ పేరు ఉన్నవాడు చాలా గొప్ప వ్యక్తి. అలాగే ప్రసాద్ కూడా మరి మంచి లేని ధైర్యం తెచ్చుకొని ఇంకా సేవలో, ఆయన పెద్ద కుమారుడు ఎట్లయితే సేవ చేస్తున్నాడో మీరు కూడా సేవ చేస్తూ మర్చిపోవాలి. ఇదంతా మరుపు ఎప్పుడు ఆల్రెడీ వచ్చేసింది. మరుపు చనిపోయినప్పుడు ఏదో మనం ఏడుస్తాం అంతేగాని ఇంత భూస్థాపన అయితే మళ్ళీ వెంటనే మనం మర్చిపోతాం. కనుక దేవుడు మరి ఆయన కుటుంబానికి, మరి పిల్లలైనటువంటి మీరు బాధ్యత కలిగి తండ్రిని చూసుకోవాలి కదా. ఆయన ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసరు, వాళ్ళ మెంటాలిటీ ఎట్లుంటుందో నాకు బాగా తెలుసు. కనుక ఆయనను మీరు మంచిగా చూసుకొని ఇంకా కొంతకాలం, 74 అంటే మరి నాకు తెలిసి 104 వరకు ఉండాలనుకుంటాను నేను. అది కూడా ఆయాసమే, వ్యర్థమే. సరే, వదిలేస్తాం దాని గురించి. కనుక ఈ మంచి కుటుంబం, ఏ కంప్లీట్ ఫ్యామిలీ, కనుక వారిని దేవుడు ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
క్రీస్తునందు ప్రియమైనవారా, మరి మధ్యాహ్న సమయంలో మరి దేవుని పిలుపునందుకొని దేవుని సాన్నిధ్యంలోనికి చేర్చబడినటువంటి రాష్ట్రాలు వీక్షేషులు వసంత కుమారి గారిని జ్ఞాపకం చేసుకుని మనం అందరం కూడా ఈ సమయంలో ఇక్కడ చేరి ఉంటూ ఉన్నాం. ఇప్పటికే కాలాతీతమైంది కనుక చాలా క్లుప్తంగా మరి వాక్యాన్ని అందించవలసిందిగా మరి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము మొదటి 10 వచనాలు చదువుకున్నాం. ఈ గ్రంథము జ్ఞాని అయినటువంటి సొలొమోను చేత రాయబడినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి గ్రంథం. తన యొక్క జీవిత అనుభవాలలో తన యొక్క జీవితంలో తెలుసుకున్నటువంటి గొప్ప జ్ఞానసూక్తులని రాబోనటువంటి తరంలో ఉన్నటువంటి వారు పాటించవలసినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాల గురించి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞానైనటువంటి సొలొమోను ద్వారా ఈ ప్రసంగి గ్రంథము ద్వారా రాయించి ఉన్నారు. మొదటి వచనంలోనే చాలా స్పష్టంగా మనం చదువుకున్నాం. సుగంధ తైలము కంటే మంచి పేరును, ఒకని జన్మదినము కంటే ఒకని మరణ దినము చాలా శ్రేయస్కరమైనటువంటిది. ఈ బైబిల్లో రాయబడినటువంటి మాటలన్నీ కూడా కొంచెము ఈ లోకమునకు, ఈ లోకానుసారమైనటువంటి జీవితానికి భిన్నమైనటువంటి ఆలోచనలుగా, భిన్నమైనటువంటి ప్రవర్తనగా జ్ఞానైనటువంటి సొలొమోను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. సాధారణంగా ఈ లోకం యొక్క పోకడలో, ఈ లోకం యొక్క జీవితం ప్రకారం మనకు జన్మదినం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి వేడుకగా, ఒక ప్రత్యేకమైనటువంటి సమయముగా మనము జ్ఞాపకం చేసుకొనొచ్చు. మనము మన జన్మదినాలని సంతోషంతో మనం జరుపుకుంటూ ఉంటాం. కానీ జ్ఞాని అయినటువంటి సొలొమోను ఒకని జన్మదినము కంటే మరణ దినము శ్రేయస్కరమైనటువంటిదిగా జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకని అంటే ఈ జన్మదినము మొదలుకొని జరిగేటువంటి కార్యక్రమాలు, జరిగేటువంటి విషయాలన్నింటినీ కూడా మనం ఆలోచన చేసినట్లయితే పుట్టుకతో ప్రారంభించబడినటువంటి ఈ యొక్క వేదన, కన్నీరు, కష్టము, ఇది అనారోగ్యము, ఇది జీవిత పర్యంతము కొనసాగేటువంటిది. జీవిత పర్యంతము ప్రతి ఒక్క మానవుడు దీనిని అనుభవించవలసిందిగా ఉంటూ ఉన్నది. పుడుతూనే తల్లి గర్భములో పుట్టినటువంటి దినము నుంచి, క్షణము నుంచి కన్నీటితో, ఏడుపుతో ప్రారంభమైనటువంటి ఈ జీవితము ఆయాసముతోనే, దుఃఖముతోనే, కష్టాలతోనే, శ్రమలలోనే, హింసలలోనే ఈ జీవితం అనేటువంటిది కొనసాగుతుంది, నడిపించబడుతూ ఉన్నది. కానీ వీటన్నిటికీ ముగింపునిచ్చేటువంటిది, వీటన్నిటికీ ఒక నెమ్మది కలిగినటువంటి స్థితిని అనుగ్రహించేటువంటిది మరణ దినము. ఎన్నో దినముల యొక్క మరి శ్రమను కష్టపడా. కానీ సాధారణంగా పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే కొంచెం హార్డ్గా ఉంటారు మనుషులు. కానీ ఆయన చాలా సౌమ్యుడు పాపం. ఎప్పుడు కూడా గట్టిగా మాట్లాడటం కానీ రకరకాలైనటువంటి పరిస్థితులు ఉండవు. చాలా సౌమ్యులు, ఎప్పుడు కూడా ఎక్కువ మాట్లాడే వాళ్ళు కాదు. ఆ రోజు కూడా మరి ఉదయారాధనకు వచ్చారు. అంతా చాలా సంతోషంగా ఆ రోజు ప్రార్థన చేసుకున్నాము. ఇంటికి వెళ్తానని ఈ వార్త మాకందరికీ తెలిసి చాలా విచారపడ్డాం, బాధపడ్డాం. ఆకస్మికంగా జరిగినటువంటి సంఘటన ఇది. ఉదయం ఆంటీతో మాట్లాడి వచ్చారు. మళ్ళీ తిరిగి ఇంటికి పోయేసరికి వారు ఈ లోకంలో లేరు. ఏదేమైనప్పటికీ వారు దేవుడి సన్నిధానంలోనికి చేర్చబడి ఉన్నారు. ఈ లోకంలో పొందేటువంటి కష్టముల నుంచి, అనారోగ్య పరిస్థితుల నుంచి, సమస్తమైనటువంటి బాధల నుంచి, కన్నీటి నుంచి విమోచింపబడి దేవుని యొక్క రాజ్యంలోనికి, దేవుని యొక్క సాన్నిధ్యంలోనికి వారు చేర్చబడ్డారు. రెండవదిగా మనం గమనించినట్లయితే, మీరు సంతోషించేటువంటి, విందు చేసేటువంటి గృహములకు వెళ్ళుట కంటే ప్రలాపించినటువంటి ఇంటికి వెళ్ళుట మేలు. ఎందుకనగా అక్కడ ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్ముడు తన కృపా సహాయం అనుగ్రహించింది కాక, ప్రత్యేకించి దేవుడే తన యొక్క ఆదరణని, తన యొక్క ధైర్యమును మరి ప్రసాద్ గారికి, వారి కుటుంబ సభ్యులకు అనుగ్రహించి మరి ఆదరించి దీవించును కాక. ఆమేన్. చివరి ప్రార్థన మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ గారు చేస్తారు. తదుపరి ఆశీర్వాదం తీసుకుని సర్వీస్.
కలుసుకుని తలవంచుతాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, యేసయ్యా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుచున్నా. ఈ మధ్యాహ్న కాల వేళ మీ ప్రియ కుమార్తె వసంత కుమారి జ్ఞాపకార్థ ప్రార్థన కూడికలో ఈ రీతిగా మీ సన్నిధానములో మేమంతా చేరి నేను మహిమపరిచే కృపనిచ్చినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నా. నా తండ్రి, నీ వాక్యము ద్వారా, పాటల ద్వారా, సాక్ష్యముల ద్వారా నేను కనపరిచే కృపనిచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నా. నీ దాసులై విత్తినటువంటి వాక్యము కూడా ప్రతి హృదయంలో మీరే ఫలింప చేయండి. కుటుంబానికి ఆదరణ, ఓదార్పు, నెమ్మదిని దయచేయండి. నిరీక్షణ మీరే కలుగు చేయండి. చేరవచ్చిన ప్రతి బిడ్డను మీరే దర్శించి ఆశీర్వదించి రక్షణ ఆనందముతో నింపండి. మా ప్రాంత ప్రజలందరికీ రక్షణ దయచేయండి, క్షేమాన్ని దయచేయండి. దైవ సేవకులను, వారి సంఘమును, సేవను, కుటుంబమును, వారితో వచ్చినటువంటి అయ్యగారిని కుటుంబాన్ని పేరు పేరున మీరు దర్శించి ఆశీర్వదించుమని, రాజుల రాజుగా, ప్రభువుల ప్రభుగా మధ్యాకాశం మీదికి మీరు వచ్చినప్పుడు ఎత్తబడే సార్వత్రిక సంఘములో మేము కుటుంబ సభ్యులు, మా ప్రాంత ప్రజలు ఉండాలని కోరుకుంటూ ఆ రీతిగా సిద్ధపరచుమని యేసయ్య పరిశుద్ధ నామాన ప్రార్థన చేయుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమున నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా ఆహారమును మాకు దయచేయండి, మా రక్షించు, తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరమైన స్వామి. మొదల పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు, తండ్రి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకు ఆయన బిడ్డలకు అందరికీ మన ప్రత్యేకముగా దేవుని సాన్నిధ్యంలోకి చేర్చబడినటువంటి కీర్తిశేషులు వసంత కుమార్ గారి యొక్క ఆత్మకును, మరి విడిచి వెళ్ళినటువంటి కుటుంబ సభ్యులకు, ఆదరణకును, సంఘములకు, సమస్త పరిశుద్ధులకు ఇప్పుడు నెల్లప్పుడు సదాకాలం తోడైనను కాక. ప్రేమ కలిగిన మా దేవ, యేసయ్య, ఈ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు. ఈ కుమార్తె వసంత కుమారి అమ్మగారి యొక్క జ్ఞాపకార్థ ప్రార్థన కూడిక మీరు ఆశీర్వదించి దీవించినందుకు కృతజ్ఞతలు. అందుకొరకై నేను చేరవచ్చిన పరిశుద్ధులకై కుటుంబ బిడ్డలు ఏర్పాటు చేసిన ఈ ఆహారాన్ని ఆశీర్వదించి దీవించండి, పరిశుద్ధపరచండి. ఈ ఆహారం చేయండి. ఈ ఆహారం ఎంతమందికి లేదు మీ నామములో అనుగ్రహించండి. ఈ ఆహారంలో శక్తిని, బలమును నీ రాజ్య సువార్త వ్యాప్తి కొరకు వాడుకుంటాను. ఈ సునామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. వడ్డించండి అమ్మా, వడ్డించండి. తీసుకురండి అందరూ. ఒక్క నిమిషం. ఇట్లా పెద్దమ్మ. ప్రభు మాటలను చదవదాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం మొదటి 5 వచనాలు ప్రభు మాటలను
చదవగా 5వ అధ్యాయం 1వ వచనం ప్రారంభం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనపడదు. కాబట్టి పరలోకము నుండి వచ్చు కరుణాభరితుడైన మా పరలోకపు తండ్రి, మమ్ములను మిక్కిలి ప్రేమించిన మా గొప్ప దేవ, మహోన్నతుడా, మీ బంగారు పాదములకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాము. నీ ప్రియ కూతురు మా సహోదరి, ఈ కుటుంబ యజమానురాలు, ఒక తల్లి గారు తండ్రి, మరి వసంత కుమారి గారు మీ అందరు నిద్రించి ఈరోజు ఆమెను జ్ఞాపం చేసుకుంటూ ఇంతవరకు జరిగినటువంటి మధ్యాహ్నం జరిగిన ప్రార్థన కూటమి కొరకు ఈ సాయంకాల ఈ సహవాస ఇప్పుడు కనబడిన ఫోన్లో కానీ పర్సనాలిటీలో కానీ ఏ విషయంలో కానీ ఎంతగానో ప్రేమను చూపించినటువంటి ఈ ప్రసాద్ సార్ గారికి మరియు కుటుంబానికి 2 గురువుల పక్షంగా మా గురువుల తరఫున మీకు నిండు కృతజ్ఞతలు, హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. భూస్థాపన రోజు వచ్చి ప్రార్థన చేసుకోవడం జరిగింది. వేరే కార్యక్రమాలన రాలేని పరిస్థితి ఏర్పడింది సమాజానికి. మరి ప్రేయర్ మీటింగ్ రావాలని మనసులో అనుకున్నాం. అయితే ప్రసాద్ సారు ఫోన్ చేసి ఈరోజు ప్రార్థన కుటుంబం బాగుందని చెప్పడం జరిగింది. మరి ఖచ్చితంగా ఆయన ఫోన్ చేసినాడు కాబట్టి, ఆహ్వానించాడు కాబట్టి పోవాలని మనసు ఉంటే చాలా రోజుల నుండి, అంటే అంతకుముందు వాళ్ళు ఫిక్స్ చేస్తున్నారు ప్రోగ్రాం. తెలుగు పండితుడు వాళ్ళ ఇంటి పేరు కే చంద్రశేఖర్, ఆయన సిఎస్ హై స్కూల్లో టీచర్, ఆయన తెలుగు పండితుడు. ఆయన ముందుగానే వాళ్ళు మమ్మల్ని ఫోన్ చేసి పర్సనల్గా వచ్చి మీరు ఎక్కడికి పోతుందని ముందుగానే వాళ్ళు ఒక విధంగా వాళ్ళు ఆధీనంలో చేస్తున్నారు. అందుకు వాళ్ళు చెప్పిన టైం పోయినాం, కానీ వాళ్ళు ప్రారంభం చాలా ఆలోచన చేస్తున్నారు. ఆడ వేసి ఎల్లప్పుడూ పోషిస్తూ క్షేమముగా తల్లి ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా చూసుకున్నారు, అంతకంటే దేవుడు ఇంకా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థన చేసుకుని ప్రభు మీతో ఉండగా తలలో నుంచి ప్రార్థన. కృపగలిగిన మా దేవ, ప్రేమ కలిగిన మా యేసయ్య, మోటపోతుల తండ్రి, ఫ్యామిలీ మెంబర్స్ అందరి కొరకు ప్రభువ ప్రార్థన చేస్తున్నాం. ఆయన ప్రసాద్ సార్ గారిని ఆదరణతో, సమాధానముతో, నెమ్మది, శాంతి, ఓదార్పుతో, ధైర్యంతో ఎల్లప్పుడూ కాపాడమని ప్రభువ ప్రార్థిస్తున్నాం. వసంత కుమారి అమ్మగారు ఇరువురిని ప్రేమించి అనుగ్రహించబడినటువంటి కుటుంబ సంతానము కొరకు విజ్ఞాపన చేస్తున్నాం. అరుణ్ కుమార్ని దీవించండి, సునీల్ని దీవించండి, జయమణి అమ్మగారిని దీవించండి, ఎం సునీత, రోహన్ కుటుంబ సభ్యులని మీరు దీవించండి. అలాగే తండ్రి టి రాజశేఖర్, శ్రావణ్ ప్రశాంత్, నవ్యత వీళ్ళందరి పక్షమున ప్రభు ప్రార్థిస్తున్నాం. ఇక్కడ రాయబడిన ప్రతి పేరున వీరి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. మరి ఇంత టైం అయినప్పటికీ కూడా వారు చాలా చక్కగా మీ సువార్త నిమిత్తమై, మీ యొక్క పరిచర్య నిమిత్తమై, ప్రార్థన నిమిత్తమై సమయాన్ని వారు కేటాయించుకొని తండ్రి విలువైనటువంటి సమయ ప్రార్థనలో సహవాసాన్ని కలిగిన విధానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. మరి పేరున ఇక్కడ కూర్చున్న వారందరినీ కూడా ఆదరణతో కాపాడుమని విజ్ఞాపన చేస్తున్నాం. ధైర్యపరిచారు, నిరీక్షణ ఇచ్చారు, సమాధానం ఇచ్చారు. నేను మీకు ఎల్లప్పుడూ తోడు అని ప్రతి క్షణము తోడై విడవను ఎడబాయను అని తండ్రి కుటుంబాన్ని కాపాడుతూ ఉన్న గొప్ప దేవా మీకే వందనాలు. అయ్యా దేవుని శ్రీ మత్తయ్య బాబు గారి ద్వారా ఆదరణకరమైన మాటలు మేము విని ఉన్నాము తండ్రి. నిజమే ప్రభువా, మరి మరణకరమైన రోగం ఉండినప్పటికీ, రోగం లేనప్పటికీ జీవితం ఒక దినం దేవుని యొక్క పిలుపు ద్వారా ఖచ్చితంగా వెళ్ళవలసినటువంటి వారని, ఏది జరిగినా
అది దేవుని నిర్ణయమే అని ప్రభువా మీకు ఘనత తెచ్చే విధంగా బాబు గారు మీ ద్వారా తలంపులు మా అందరికీ తెలియచెప్పిన విధానాన్ని బట్టి మీకే స్తోత్రాలు నాయన. ఈ మాటల ద్వారా కుటుంబ సభ్యులు ఆదరించబడి ఉన్నారని విశ్వాసం ఉంచుతున్నాం. రాబోయేటువంటి దినములలో ప్రసాద్ సార్ గారిని ఇంకా మీరు కాపాడుమని, ఆరోగ్యాన్ని, స్వస్థతను, శక్తిని, బలమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా సార్ గారు ఎంతో భక్తిగా, ముఖ్యంగా దైవికమైన వర్తమానానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ప్రభువా మరి ఎస్విజి క్రైస్ట్ చర్చ్ అయితేనేమి, సిఎస్ఐ సెంట్రల్ చర్చ్ అయితేనేమి తండ్రి ఉదయకాలపు ఆరాధనలు మరియు పరిశుద్ధ ప్రార్థన ఆదివారపు ఆరాధనలు తండ్రి ఎన్నో మార్లు పాలి భాగస్థులు అవుతున్న విధానాన్ని బట్టి మీకే వందనాలు. సార్ గారు తన యొక్క భక్తిని కనపరుచుకొని ఉన్నారు కనుకే కుటుంబం ఈ వరకు తండ్రి మీ యొక్క మాటల చేత కాపాడబడుతున్నందుకు వందనాలు. దాని ఎక్కడున్న